ఓకే అండి సార్. ఇక మరో అంశంలోకి వెళ్తే సార్, రాష్ట్రంలో ఏపీలో ఎంప్లాయీస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రేజ్ చేశారు సార్. వాళ్ళది పిఏ ఇది డిఏ బకాయిలని, పిఆర్సీ ఇవ్వలేదని, ఐఆర్ ఇవ్వలేదని, ఇవన్నీ ఇలా ఉండగా పంచాయతీ సెక్రటరీలకి అనూహ్యంగా జీతాలు తగ్గించారు అనేటువంటి ప్రమోషన్ ఇచ్చారు, కానీ జీతం తగ్గించారు. ఇది ఒక విచిత్రమైన ఇది విడ్డూరమైనటువంటి పరిస్థితి. జీవో 60 పంచాయతీరాజ్ సార్, దాని మీద సార్. సో ఇక్కడ మనం ముందు నుంచి ఊహిస్తానే ఉన్నాం, వాళ్ళు ఎంప్లాయీస్ కూడా భయపడతా ఉన్నారు. ఇది వాళ్ళ అనుకూల మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అసలు శాలరీస్ మనం డిబేట్ కూడా చేసాం, శాలరీస్ ఎన్జిఓలకి కొంత కట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, కట్ చేయాల్సింది ఎన్జిఓస్ శాలరీస్ కాదు, మీ విహారయాత్రలు, మీ వినోదాలు, మీ విలాసాలు, వాటన్నిటికి సంబంధించినటువంటి ఖర్చులు, ఆడంబరాలు, వాటికి కట్ చేసుకుంటే ఎంత అండి వీళ్ళకి వచ్చేది జీతాలు మొత్తం లెక్కేసుకుంటే, మీ స్పెషల్ ఫ్లైట్స్కి, స్టడీ టూర్లకి, వాటికి కూడా అంత అవ్వదు. ఏమంటే శ్రీనివాస్ గారు? సో దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక డిబేట్ కూడా చేసి, నేను ఏపీ ఎన్జిఓస్ కి ముందు గౌరవ సలహాదారుగా ఉన్నాను, ఇప్పుడు కూడా అదేం తీయలేదు, నేను రాజీనామా చేయలేదు. అందువల్ల దిక్కుమాల ఉద్యోగ నాయకుడు ఉండగా, ఆంధ్రాకి వెన్నుపోటు పడిచిన నాయకుడు ఉండగా అడుగు కూడా పెట్టలేదు. తర్వాత చంద్రశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి వెళ్తాము. బట్ నేను ఉద్యోగుల పక్షాన ఉండాల్సిన విషయం ఏంటంటే, దాదాపు 8 డిమాండ్స్ కానీ మిగతా 3 పాత డిమాండ్స్ రేజ్ చేసినా సరే, ఇప్పుడు మీరున్న ఇప్పుడు 60 తీసుకొచ్చి ప్రమోషన్స్ ఏమో మీరు వాలంటీర్లు ఏమయ్యారండి ఒకసారి, వాళ్ళ 10,000 జీతం ఏమైందో ఏమన్నా మీకు ఐడియా ఉందా? 10,000 జీతం వచ్చిందా వాళ్ళకి? ఉన్నారు వాళ్ళు? అసలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏమైనా తీసారా? అదేంటి వచ్చిందా పెంచుతాం 10,000 జీతం ఇస్తాను అన్నారు. సరే కాదు, ఇక్కడ సెక్రటరీల ప్రమోషన్లు అంట, జీతాలు మాత్రం కోత అంట. సో ఏం చెప్తారండి మీరు? ఏమండి అశోక్ గారు, ముందోటి చెప్తున్నాను, ఈ శాసనసభ సభ్యుల పెంపు కోసం దాదాపు వీళ్ళకి 47,000 కోట్లు అవుతుందని ఒక అంచనా పని 27,000 కోట్లు అదనంగా ప్రపంచంలో అన్నా క్యాంటీన్ కన్నా తక్కువ దొరికేది ఎక్కడన్నా ఉందంటే ఆ పార్లమెంట్ లో పావలా బేడకి భోజనాలు పెడుతున్నారండి. వీళ్ళ కోసం విచిత్రంగా ఉందండి. నేను సరే కమింగ్ బ్యాక్ టు పాపం ఎంప్లాయీస్ ఏదైతే కోర్టులు ఉన్నాయో న్యాయపరమైన 10 కోట్లు ఒక డిమాండ్ 7 చేయొచ్చు, కానీ ఈ శాలరీస్ అనేది మనం తగ్గించుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, మిగతా దాని మీద కూడా పెట్టుకోవాలి. వాళ్ళకి వచ్చే శాలరీస్ ఎంత అండి? ఒక రిటైర్డ్ ఒక రిటైర్డ్ ఒక లెక్చరర్కి వాళ్ళ పెన్షన్ వచ్చేది, రావాల్సిన పెన్షన్ వచ్చేది ₹1,00,000 పైన వస్తుంది. ఇలా పంచాయతీ సెక్రటరీకి వచ్చే జీతం ఎంత అండి? రాత్రి వాళ్ళు అన్ని కార్యక్రమాలు వాలంటీర్లు తీసేసిన తర్వాత వీళ్ళ మీద బాధ్యతలు పడి ఏం చేస్తారంటే, అసలు వాట్ ఈస్ జీవో 60 అని మనం ఒక లైన్ లో మాట్లాడాలంటే, జీవో 60 ప్రకారం ఏంటంటే పంచాయతీ సెక్రటరీని 3 గ్రేడ్లుగా డివైడ్ చేశారు. 3 గ్రేడ్లుగా డివైడ్ చేసి వాళ్ళని కొంతమందిని ఏంటంటే జీవోఎంఎస్ నెంబర్ 91 25లో చేశారట. ఇది దానికి సంబంధించినటువంటి మార్పులు, ఆ మార్పుల్ని ఇప్పుడు దీని ద్వారా సవరించారండి. దీని చేస్తే ఏదో మనకేదో జరుగుతుందేమో అని చెప్పని వీళ్ళు ఆశపడ్డారు. తీరా చూస్తే ఏంటంటే ఈ జీవోలో ప్రధానంగా ఉన్నటువంటి మార్పు ఏంటి అన్నట్లయితే, ప్రమోషన్స్ గ్రేడ్ 3 పంచాయతీ సెక్రటరీలకేమో ఒక రకమైనటువంటి వేతనం, అంటే వాళ్ళకి 28,280 ఎంతో అట్లా ఏదో కొంత మొత్తానికి ఉన్నాయి ఆ ఫిగర్స్ అన్ని కూడా. ఆ ఫిగర్స్ చూసుకున్న తర్వాత వీళ్ళు స్టన్ అయిపోయారు, ఇదేంటి ఇన్ని వేరియేషన్స్ ఏంటి, ఇదేంటి దీనికోసం అని చెప్పని ఇదైంది. తర్వాత ఇక ప్రమోషన్ ఇచ్చి దాని ద్వారా ఇప్పుడు రివైజ్డ్ దీని ద్వారా జీతాలు తగ్గిస్తున్నారు. ఇక్కడ వీళ్ళ యొక్క మెయిన్ కంటెన్షన్ ఏంటి అన్నట్లయితే, వేతనం తగ్గించుకోవడం ఏంటి, ప్రమోషన్ ఇవ్వడం ఏంటి, ఇది ఎంతవరకు న్యాయం ఏంటి, ఇది మాకు డిమోషన్ లాంటిదే తప్ప ప్రమోషన్ కాదు. ఎవరికైనా కూడా వేతన జీవులే కదండి, వాళ్ళకి కావాల్సిన డబ్బులే కదా, ఈ బిరుదులు ఎందుకు? సో దీని మీద వాళ్ళు ఇదవుతున్నారు. సో మరి దీన్ని మీరు లీగల్గా ఎలా చూడాలి? వాడు కూడా గొడవలు చేస్తున్నారండి. అశోక్ గారు, సార్ మన ఆంధ్రప్రదేశ్లో 13,371 పంచాయతీలు ఉన్నాయి సార్. అందులో ముఖ్య వేకెన్సీస్ వచ్చేసి చాలా వేకెన్సీస్ ఉన్నాయి, దగ్గర 1,051 మంది వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే ఈ పంచాయతీ సెక్రటరీలు పాపం వాళ్ళకి ఎంత పని అంటే అండి, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారండి. ఎందుకంటే విలేజ్ లో పంచాయతీ సెక్రటరీ లేకుండా ఏ పని కాదండి, అంత మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనదండి. ఆ విలేజ్ కి మొత్తం వాళ్ళు లేకపోకుండా ఏది అవ్వదు. పైగా వాళ్ళకేంటి, ఇవాళ
ఇంక 1000 పంచాయతీ సెక్రటరీలు వేకెన్సీస్ ఖాళీగా ఉండటం వల్ల ఒక్కొక్క సెక్రటరీకి ఈ పక్క విలేజ్ కూడా 1-2 విలేజ్లు ఇన్ఛార్జ్ గా వీళ్ళే వ్యవహారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అది చూడండి. అంటే ఇదివరకే వాలంటీర్స్ ఉండేవాళ్ళు మ్యాక్సిమం కవర్ అయ్యేది 90% వరకు అంతా వాళ్ళు చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఏమైంది, సచివాలయం ఉద్యోగులు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. పెన్షన్లు ఇవ్వటం దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇదివరకు వాలంటీర్స్ వ్యవస్థ ఉన్నప్పుడు వర్క్ బాగా డివైడ్ అయిపోయేదండి. అన్ని ఇంటికే, ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఇంటికి వచ్చేసేది. కానీ ఈ రోజున ఏమైంది పరిస్థితి, ఈ పంచాయతీ సెక్రటరీలకి వర్క్ ఎక్కువైపోయింది. వీళ్ళేమిటి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఏదో ప్రమోషన్ ఇస్తుందని చెప్పేసి మురిసిపోయారు. ఏడాది ప్రమోషన్ ఇచ్చేసింది, శాలరీస్ తగ్గించేసింది. ప్రపంచంలో ఇలాంటి సిస్టమ్ ఎక్కడ ఉండదండి. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ప్రమోషన్ రాగానే అమ్మ మనకి జీతాలు పెరుగుతాయి, పిఏడిఎల్ పెరుగుతాయి, అవి పెరిగితే హౌస్ రెంట్లు ఇవన్నీ మనకు కలిసి వస్తాయి, బాగా పెరుగుద్ది అనుకున్నారు. తీరా చూస్తే ఈ డిజిగ్నేషన్ పెంచారు, వాళ్ళ హోదాని ఏదో పోస్టు పెంచారు తప్ప వాళ్ళకి వచ్చే శాలరీస్ మాత్రం కట్ అయిపోయాయి. ఇది విచిత్రంగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇట్లాంటి వ్యవహారం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాభా ఆధారంగా మేము దీన్ని వర్గీకరించాము, ఇది చాలా గొప్ప సంస్కరణ, ఈ మార్పులు చాలా అవసరం, వ్యక్తిగతంగా ఏదో కొంతమందికి నష్టం చేయడానికో అలాంటి ఉద్దేశంతో చేయలేదు మేము అని చెప్పి చెప్తున్నారు. అయితే దీని మీద వీళ్ళు మాత్రం ఏమంటున్నారంటే అసలు ఎంతకంటే దారుణంగా ఉందో మేము ఖచ్చితంగా యూనియన్స్ వాళ్ళు చెప్తుంది, మేము దీని మీద కోర్టుకి వెళ్తామని చెప్పి అంటున్నారు. తర్వాత ఈ క్వాలిటీ ఆఫ్ ది సర్వీసెస్ అనేది మీరు చెప్పినట్టు వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు చేసిన తర్వాత వీళ్ళకి పని భారం పెరిగిపోయి క్వాలిటీ ఆఫ్ ది సర్వీసెస్ అనేది గ్రామ స్థాయిలో పూర్తిగా చాలా దారుణంగా ఉంది. మీరు చెప్పినట్టు డెత్ సర్టిఫికేట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఈ ఇష్యూ మీద అయితే కోర్టుకి వెళ్తా ఉన్నారు. సో కోర్టు జస్ట్ మన అజంప్షన్ అంతే, ఏ విధంగా ఉండొచ్చు అంటారు దీని మీద? ఇది కోర్టు ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఏమంటారంటే వీళ్ళకి గ్రామ స్థాయిలో వీళ్ళు చేసే వర్క్ చాలా వర్క్, అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే గ్రామ పరిపాలన స్తంభించిపోద్ది సార్. సరే మనం వాడనుకుందాము, వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మాకు మాత్రమే శాలరీస్ ఎందుకు తగ్గించారు, ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి వాళ్ళకి ఎందుకు తగ్గించకూడదు శాలరీస్? అన్ని వాళ్ళకి హోదా ఇచ్చి మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళకి ఏసీలు అన్ని ఇచ్చేసి వర్క్ అంతా మాత్రం గ్రౌండ్ లెవెల్లో వీళ్ళే చేస్తారు. వీళ్ళు చేసిన వర్క్ మరి వాళ్ళకి ఉండదండి. ఇప్పుడు అలాంటి సంస్కరణల్లో ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని ఎందుకు మరి వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు, మాకే ఎందుకు డిస్పారిటీ అని అడుగుతున్నారు వాళ్ళని అంటున్నారు ఆయన. కానీ రెండు ఒకటండి అశోక్ గారు, ఇప్పుడు ఇంతకుముందు 6 గ్రేడ్లు ఉండే కదా, ఇప్పుడు 3 గ్రేడ్లు చేశారు. 3 గ్రేడ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే థర్డ్, మిగతా ఇద్దరికి జీతాలను తగ్గించలేదండి. మిగతా 2 గ్రేడ్లకి వాళ్ళ అప్గ్రేడ్లు 44,570 నుంచి 1,27,480 జీవో తర్వాత అండి. తర్వాత గ్రేడ్ 2లో 32,670 నుంచి 1,01,970. 3వ గ్రేడ్ లో మాత్రం 28,280 బేసిక్ శాలరీ ఏదైతే ముగ్గురికి ఇంతకుముందు మినిమం అనుకున్నారో ఇట్ హాస్ కమ్ డౌన్ టు 25,220. ఫైనల్ శాలరీ 89,000 నుంచి 80,910 తగ్గిందండి. అందువల్ల ఈ అప్గ్రేడేషన్ చేయటం వల్ల ఒకటేంటంటే వర్క్ పెరిగిన మాట వాస్తవం, అది గ్రేడ్ 3 వరకు జరిగింది. ఇక ప్రమోషన్ అవకాశాలు మీద వాళ్ళు చెప్తున్నారు, ప్రమోషన్ ఇస్తున్నారు. కానీ మా డిప్యూటీ అంటే గ్రేడ్ 1 అయితే డిప్యూటీ ఏదండి పెద్ద పంచాయతీలో ఉన్నత స్థాయి పీడీఓ, అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ హెడ్, డిప్యూటీ ఎంపీడీఓ, డిపిఓ ఎక్స్టెన్షన్ కి ఇది ఓన్లీ గ్రేడ్ 1 కి. గ్రేడ్ 3 వాళ్ళకి ఉన్న ప్రమోషన్ అంటే గ్రేడ్ 2కి వెళ్తాం, గ్రేడ్ 2 వాళ్ళు గ్రేడ్ 1కి వెళ్తాం. అంటే 2 విషయాలు చూసుకోవాలి ఎంప్లాయీస్. ఇంతకుముందు 6 గ్రేడ్లు ఉన్నప్పుడు తొందరగా ఎత్తడానికి అవకాశం ఉంది, ఇప్పుడు ప్రమోషన్స్ తక్కువ రావచ్చు. బట్ ఇది ప్రాబ్లం ఒక గ్రేడ్ 2కే, మిగతా వాళ్ళిద్దరికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ మీరు చెప్పిన పని ఒత్తిడి పెరిగిందనే సత్యం అండి. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే వేతన జీవితంలో వీళ్ళే కాదండి, ఇప్పుడు ఇంకా సో మెనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎంప్లాయీస్ కి సంబంధించినవి కూడా. సరే మరి అవన్నీ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బట్ ఒకటేంటంటే ప్రమోషన్స్ అయినా ఇంకోటైనా వేతన జీవులకు కావాల్సింది డబ్బులు, ఆర్థికంగా. నేను చిన్న మాట చెప్పొచ్చండి ఇక్కడ. చెప్పండి. మేము మన సమావేశాల్లో ఎండ్లో కూడా ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ అంటలేదు, అంగన్వాడీ వర్కర్స్ మీద 11,500 రూపాయల మీద ఇంతకుముందు చాలా గట్టిగా మాట్లాడితే ఆ రోజు బొత్స గారితో, జేడీ గారు, మేము మిగతా చాలా మంది మాట్లాడాం. ఎవరితో ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారితో అందరితో. అప్పుడు ఆపేశారు.
11,500 రూపాయలకి వాళ్ళు ఎలా పని చేయగలుగుతారు? దేశవ్యాప్తంగా ఉంది ఆ సమస్య, ఇక్కడే కాదండి. పక్క రాష్ట్రం తెలంగాణలో వామపక్ష భావజాలం ఉందని చెప్పే కేరళలో కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది అంగన్వాడీలకు సంబంధించి. సో అది వాళ్ళది వెరీ ప్యాథటిక్ ఇష్యూ. తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ లేవు, అన్ని కూడా లేవు. జాబ్ గ్యారంటీ లేదండి, డిస్మిసల్ ఆర్డర్ ఇచ్చారండి. కనీసం పంచాయతీ సెక్రటరీస్ జాబ్ గ్యారంటీ, ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రిక్రూట్ అయిన వాళ్ళందరికీ ఎక్కడన్నా అక్కడ వెళ్ళాలన్నా జాబ్ గ్యారంటీ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్ అండి. సరే, మరి ఈ పంచాయతీ జీవో దీనికి సంబంధించి వాళ్ళు కోర్టుకి వెళ్దాం అని అంటున్నారు. సార్ మరి అది ఏమవుతుంది ఏంటనేది లెట్ us wait and see. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాసరావు గారికి, అశోక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తూనే ఉండే 99 టీవీ.